వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొదిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది రాంపల్లిలో వస్తుంది. రాంపల్లి నుంచి కేవలం 1.2 కిలోమీటర్ 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి G+1 పర్మిషన్తో మున్సిపల్ పర్మిషన్ నాగారం మున్సిపాలిటీ నుంచి వచ్చిందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి 95 lakhs కోట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం ఎలా ఉంది అనేది మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అలాగే ఇండిపెండెంట్ హౌస్తో పాటు నా ఛానల్లో వేరే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చెక్ చేయొచ్చు. మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌస్తో నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో సైట్ విజిట్ కూడా చేయించగలుగుతాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను డిలే చేయకుండా మనకి ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచిగా ఎలివేషన్ అయితే చాలా బాగా వస్తుంది. ఈరోజు క్లైమేట్ కూడా మొత్తం క్లౌడీగా ఉంది. మీరు చూడొచ్చు, స్కైస్ మొత్తం డార్క్ క్లౌడ్ ఉంది. ఇల్లు అనేది చాలా బాగా కనిపిస్తుంది. లైట్స్ కూడా మీరు గమనించవచ్చు, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి రోడ్ అనేది 30 feet రోడ్ అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు, 30 feet రోడ్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇది గమనిస్తే మనకి ఈ ఇల్లు అనేది 27 feet వైడ్ వస్తుంది. డెప్త్ వచ్చి 55 feet వస్తుంది. సో నేను మీకు ఇప్పుడు ఇంటి లోపల తీసుకెళ్లే ముందుగా గమనిస్తే మనకి ఈ విధంగా ఎలివేషన్ అనేది 4 to 5 కలర్స్ యూజ్ చేశారు. బ్రౌన్, వైట్, ఎల్లో, క్రీమ్, ఇంకా టైల్స్ యూజ్ చేసి బుద్ధుని స్టాచ్యూ లైట్స్తో పాటు చాలా బాగా వచ్చిందని మీరు చూడొచ్చు. మీరు ర్యాంప్ గమనిస్తే మనకి ర్యాంప్ అనేది టైల్స్, ఇంకా గ్రానైట్, ఇంకా మామూలుగా రఫ్ బండల్ అంటారు కదా, అవి యూజ్ చేసి చాలా మంచిగా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే గేట్ బీమ్ కూడా చూస్తే మొత్తం టైల్స్తో పాటు గేట్ లైట్స్ కూడా ఇచ్చి చాలా బాగా వచ్చింది. మనకి చెట్లు పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ కూడా వచ్చింది. మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. నేను మీకు పార్కింగ్ స్పేస్ లోపలికి తీసుకెళ్తున్నాను. పార్కింగ్ స్పేస్ మీరు గమనిస్తే మనకి అట్లీస్ట్ 3 cars 3 హ్యాచ్ బ్యాగ్స్ పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా స్పేస్ అయితే ఈ విధంగా వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. నేను సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ మొత్తం ఈ విధంగా స్టేర్స్ ఏవైతే ఉన్నాయో గ్రానైట్ తోటే వచ్చింది. మీరు చూడొచ్చు, స్టేర్స్ అనేవి మనకి ఈ విధంగా వచ్చాయి. స్టీల్ రైలింగ్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. చూడొచ్చండి, మనకి స్టేర్స్ అనే విధంగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి స్టేర్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి వాష్ ఏరియా కూడా వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆల్రెడీ పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, ఇంకా వాటర్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో నేను అది మీకు చూపిస్తాను. ముందుగా ఎక్స్టీరియర్ వైపు చూపిస్తాను. ఇది మొత్తం మనకి ఒక 3 హ్యాచ్ బ్యాగ్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటికి నార్త్ ఈస్ట్ వైపు, ఈశాన్యమూల వైపు తీసుకెళ్తున్నాను. బోర్వెల్ అయితే ఇక్కడ వచ్చింది, మీరు చూడొచ్చు. బోర్వెల్ అయితే ఇక్కడ వచ్చింది. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా వాష్ ఏరియా వస్తుందండి, ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ నుంచి సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా కిచెన్ కూడా చూపిస్తాను. మీరు చూడొచ్చండి, ఇది మనకి హాల్ లాగా వస్తుంది. ఇది ఈ విధంగా హాల్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ అంటే సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అటాచ్ టాయిలెట్ బాత్తో అది మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు, మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ సింగిల్ బెడ్రూమ్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. అదేవిధంగా అల్మారా పెట్టుకోవడానికి స్పేస్, షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వెస్టర్న్ స్టైల్లో అయితే వస్తుందండి. మనకి 6 feet హైట్, 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, లైటింగ్ కండిషన్స్ కూడా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపించి కిచెన్ రూమ్ నుంచి బయటకు తీసుకొని వచ్చి పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఏదవుతుందో అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చండి, ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు. మన కిచెన్ అనేది ఎల్ ప్లాట్ఫామ్లో గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చి చాలా బాగా వచ్చింది. ఇక్కడ 4x2.5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది. చిమ్నీ, ఇంకా వాటర్ ప్యూరిఫైయర్కి ఆల్రెడీ పోర్ట్స్ కూడా వచ్చి ఉన్నాయి. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ రెఫ్రిజిరేటర్ వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉందండి. స్పేస్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను కిచెన్లో నార్త్ సైడ్ నుంచి డోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకున్నాను. మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే వచ్చిందో అది నేను మీకు చూపిస్తాను. ఇది నాగారం మున్సిపాలిటీలో మనకి పర్మిషన్ అయితే వచ్చింది. కీసర్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మనకి 75 to 80% హోమ్ లోన్ అయితే తప్పకుండా వస్తుందండి. సో
మీరు అదే బడ్జెట్లో చూస్తూ ఉంటే ఇండిపెండెంట్ హౌస్ మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ రెగ్యులర్గా చూపిస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు స్టేర్స్ మొత్తం 2 కలర్స్ గ్రానైట్ యూజ్ చేసి స్టీల్ రైలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నాను. మనకి కాలనీ అనేది ఈ విధంగా వస్తుందండి. ఎటువైపు చూసినా ఇల్లులు అయితే ఉన్నాయి, చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇక్కడ పాలీప్రొపిలీన్ షీట్తో అయితే వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి చాలా బాగా వస్తుందండి. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇండియన్ టేక్ వుడ్ డోర్ అయితే వస్తుంది, ఈ విధంగా అయితే వస్తుంది. అదేవిధంగా బ్లాక్ కలర్ టైల్స్ అయితే వచ్చాయి, 2x4 టైల్స్. సో ఎక్స్టీరియర్ వైపు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ స్పేస్ అయితే ఇలా వస్తుందండి. మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి హెడ్ రూమ్ ఏదైతే వచ్చిందో ఈ విధంగా కంప్లీట్గా కాంక్రీట్ తోటి అయితే వచ్చింది. మీరు చూడొచ్చు ఇది కూడా. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ ఓపెన్ చేయగానే మీరు గమనించవచ్చు, మనకి 2x4 టైల్స్తో చాలా మంచిగా ఇటాలియన్ మార్బుల్ ఫినిషింగ్ అయితే వచ్చిందని చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ అనేది మనకి చాలా బాగా వచ్చింది. చూడొచ్చు, ఫాల్ సీలింగ్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. డబుల్ బెడ్రూమ్ మీరు ముందుగా గమనిస్తే మనకి డబుల్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా మనకి హాల్ లివింగ్ స్పేస్ అనేది చాలా బాగా వచ్చింది. ముందుగా మీరు గమనిస్తే మనకి నార్త్ సైడ్లో ఒకటి ఈ విధంగా విండో వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి అట్లీస్ట్ 5 to 6 members 7 members కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ 6 members, ఇక్కడ 3 members, అలా 10 members కూర్చునేంత కెపాసిటీ వస్తుంది. టీవీ యూనిట్ కూడా మీరు చూసుకున్నట్టు అయితే మనకి లేదన్నా కూడా 75 inch టీవీ వరకు కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా నేను మీకు పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా పూజా రూమ్ చాలా స్పేషియస్గా వస్తుంది. ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది, మీరు కూడా గమనించవచ్చు. అదేవిధంగా నేను ఇప్పుడు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్లో మనకి ఈ విధంగా స్పేస్ అయితే వస్తుందని మీరు చూడొచ్చు. నార్త్ సైడ్ ఒకటి, ఈస్ట్ సైడ్ ఒకటి, రెండు వైపులా మనకి డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్స్ అయితే వచ్చాయి, మీరు అది కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ అనేది ఇక్కడ వస్తుంది, 4% డైనింగ్ టేబుల్ అయితే వస్తుంది. అదేవిధంగా కిచెన్ రూమ్కి వెళ్తే కిచెన్ రూమ్ మొత్తం చాలా స్పేషియస్గా వచ్చిందని మీరు కూడా చూడొచ్చు. అది కిచెన్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి రిఫ్రిజిరేటర్ ఇక్కడ పెట్టుకోవచ్చు, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ అనేది ఏదైనా. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి షెల్ఫ్స్ అనేవి చాలా స్పేషియస్గా వచ్చి మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఏదైనా స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది L ప్లాట్ఫామ్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. L ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి విండో కూడా ఒకటి 4x2 డైమెన్షన్స్తో 4x2.5 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది కూడా నేను మీకు చూపిస్తాను. కామన్ టాయిలెట్ కూడా ఎలా వచ్చింది అనేది కూడా మీరు గమనించవచ్చు. మనకి కామన్ టాయిలెట్ అనేది ఈ విధంగా వెస్ట్రన్ స్టైల్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ విధంగా క్వీన్ సైజ్ బెడ్ వేసుకునేంత స్పేస్ అయితే వస్తుందండి. వేసుకున్న తర్వాత క్వీన్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా అటువైపు ఇటువైపు ఒక 1.5 feet స్పేస్ అయితే వస్తుంది. సో రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్తో పాటు చాలా బాగా వచ్చింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో మనం కింగ్ సైజ్ బెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఆ విధంగా వస్తుందండి. సో ఇంతసేపు నేను మీకు రాంపల్లిలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1.3 kilometer డిస్టెన్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 95 lakh rupees కోట్ చేస్తున్నారు. 150 square yardsలో G+1 ఇండిపెండెంట్ హౌస్. మనకి టోటల్ 2400 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి నాగారం మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ అయితే వస్తుంది. ఈ విధంగా 30 feet రోడ్స్ వచ్చి చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుందండి. అదేవిధంగా మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తుంటే నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో ఆల్రెడీ చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సైట్ విజిట్ చేయించగలుగుతాను.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వెబ్సైట్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చాలా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసి కన్సల్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.